శక్తి పరాశక్తి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరు పొందినటువంటి దేశం భారతదేశం. అయితే అటువంటి మన భారతదేశంలో ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక పర్వదినం. ఇటువంటి ఆధ్యాత్మిక పర్వదినంలో అత్యద్భుతమైనటువంటి పండుగ దసరా పండుగ. ఈ దసరా పండుగ అమ్మవారి గురుస్థానంలో అంటే మన తిరుమలగిరి శ్రీలాశ్రీ జయలక్ష్మి అమ్మవారి గురుస్థానంలో అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మనందరం కూడా అమ్మవారి యొక్క గురుస్థానానికి విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అయితే ఈ దసరా శరన్నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారి యొక్క అలంకరణలు ఉంటాయి. ఈ సంవత్సరం అమ్మవారి యొక్క అలంకరణలు 11 రోజుల పాటు ఉండబోతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అయితే ఆ అలంకరణలు ఏమిటో చూద్దాం. నవరాత్రుల్లో నవదుర్గల యొక్క అలంకరణ అంటే 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి. 22 సెప్టెంబర్ సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, 23 సెప్టెంబర్ మంగళవారం శ్రీ గాయత్రీ దేవి, 24 సెప్టెంబర్ బుధవారం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని మనం ప్రతిరోజు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిని కొలుస్తాం. 25 సెప్టెంబర్ శ్రీ కాత్యాయని దేవి, 26 సెప్టెంబర్ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనకి లలితా సహస్రనామం. 27 సెప్టెంబర్ శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, 28 సెప్టెంబర్ ఆదివారం శ్రీ మహాచండికాదేవి, 29 సెప్టెంబర్ సోమవారం శ్రీ మహాసరస్వతీదేవి, 30 సెప్టెంబర్ మంగళవారం శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1 బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి కరణలు కొనసాగుతాయి. అయితే అక్టోబర్ 2 అమ్మవారికి విజయదశమి రోజు. అంటే మన అందరినీ కూడా మన జీవితాల్లో ఉండేటటువంటి వెలుగుల్ని నింపి మన జీవితంలో విజయ పథంగా ముందుకు నడిపించాలని అమ్మవారిని మనందరం ప్రార్థిద్దాం. ఈ విజయదశమి రోజు అత్యంత అద్భుతంగా అమ్మవారిని యొక్క అలంకరణలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలవుదాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శక్తి పరాశక్తి.